కర్నూలు జిల్లా కౌతాలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అక్రమ బియ్యం తరలిస్తున్నారనే బీఆర్ఎస్ న్యూస్ బీఆర్కే న్యూస్ వరుస కథనాలకు అధికార యంత్రాంగం దిగొచ్చింది. భోజన పథకానికి సంబంధించిన బియ్యం అక్రమంగా తరలించి పేద పిల్లల పొట్ట కొడుతుండటంపై జిల్లా ఎంఈఈ స్పందించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంఈఓ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో నిల్వ ఉన్న బియ్యాన్ని పరిశీలించి పాత స్టాక్ ఎంత, కొత్త స్టాక్ ఎంత అనే వివరాలను నమోదు చేసి సమగ్ర నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారులకు పంపినట్టు తెలిపారు. ఈ వ్యవహారంపై సంబంధిత హెడ్ మాస్టర్ సుధాకర్పై తదుపరి చర్యలు ఉన్నతాధికారులు నిర్ణయిస్తారని ఎంఈఓ స్పష్టం చేశారు. పాఠశాలలో జరిగిన ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైటిక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా కౌతాలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అక్రమ బియ్యం తరలిస్తున్నారనే బీఆర్కే న్యూస్ వరుస కథనాలకు అధికార యంత్రాంగం దిగొచ్చింది. భోజన పథకానికి సంబంధించిన బియ్యం అక్రమంగా తరలించి పేద పిల్లల పొట్టగొడుతుండటంపై జిల్లా ఎంఈఓ స్పందించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంఈఓ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో నిల్వ ఉన్న బియ్యాన్ని పరిశీలించి పాత స్టాక్ ఎంత, కొత్త స్టాక్ ఎంత అనే వివరాలను నమోదు చేసి సమగ్ర నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారులకు పంపినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై సంబంధిత హెడ్ మాస్టర్ సుధాకర్ పై తదుపరి చర్యలను ఉన్నతాధికారులు నిర్ణయిస్తారని ఎంఈఓ స్పష్టం చేశారు. పాఠశాలలో జరిగిన ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అమ్మి వేస్తున్నారు అనేటువంటి వార్త బీఆర్కే న్యూస్ ప్రచురించడం జరిగింది. దీనికి సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నేను కౌతాలం మండలంలో ఉన్నటువంటి జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలను సందర్శించడం జరిగింది 17వ తారీఖున. అక్కడ బియ్యానికి సంబంధించినటువంటి ఫోర్టిఫైడ్ రైస్ మరియు ఫైన్ రైస్ రెండింటిని కూడా నేను తనిఖీ చేసి అవన్నీ కూడా మన స్టాక్ రిజిస్టర్ అనుగుణంగా ఉన్నాయా లేదా, ఏవైనా హెచ్చుతగ్గులు ఉన్నాయా అనేటువంటి విషయాన్ని అన్నింటినీ పరిశీలించి నేను ఒక నివేదికను తయారు చేసి ఈఓ గారికి పంపడం జరిగింది. దీన్ని అనుసరించి హెచ్ఎం గారి పైన చర్యలు తీసుకోబడతాయి. రేషన్ బియ్యం కొత్తదారి పడుతున్నాయి, హెచ్ఎం వాటిని దొడ్డిదారిన అమ్మి వేస్తున్నారు అనేటువంటి వార్త బీఆర్కే న్యూస్ ప్రచురించడం జరిగింది. దీనికి సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నేను కౌతాలం మండలంలో ఉన్నటువంటి జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలను సందర్శించడం